వెల్కమ్ టు జిఎంటీవీ తెలుగు న్యూస్. ముందుగా ప్రధాన అంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు. వారి నుండి 2.5 లక్షల విలువ గల 53 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 5 లక్షల విలువ గల కారు మరియు 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పూతలపట్టు పోలీసులు. ఆంధ్ర పోలీసులు పట్టబడ్డ నేరగాళ్ల అందరూ కర్ణాటక రాష్ట్రం చెందినవారుగా గుర్తింపు. వీరు సుమారు 2 పెద్దవారు, 3 యవనస్తులు కావడం విశేషం. ఆయన తెలిపిన ముద్దాయిల్లో A3 ముద్దాయి అబ్బును కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారిని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మణికంఠ చందోలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వీరిపైన 30 కేసులు పైన ఉన్నాయంటూ, వీరు అంతర్రాష్ట్ర నేరగాళ్ళని, వీరు ఈ యొక్క ఒంటరి మహిళలను మరి ప్రేమికులను అదునుగా చూసుకుని వారి నుండి బంగారు ఆభరణాలను దోచుకుంటూ తమ విలువైన జీవితాన్ని పోగొట్టుకొని ఓసలు లెక్కిస్తున్నారు. మరిన్ని వివరాలు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు విలేకరుల సమావేశంలో వివరిస్తున్నారు. విన్నాం. పూతలపట్టు మరియు ఐరాల మండలాల్లో హైవేస్ మీదే 3 అఫెన్సెస్ జరిగాయి. సో వీటిల్లో 2 కేసెస్లో ఎవరైతే సరే రోడ్డు పక్కన వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ మహిళల మెడలో నుంచి చైన్ స్నాచ్ చేయడం జరిగింది. అలానే ఒక ఇన్సిడెంట్లో బైక్ మీద వెళ్తున్న డాటర్ అండ్ మదర్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళని మరొక 2 వ్యక్తులు KTM డ్యూక్ బైక్ మీద వచ్చి వాళ్ళని సమాచారం అడుగుతూ వెనకాల ఉన్న మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మెడలో ఉన్న 2 చైన్లు లాగడానికి ప్రయత్నించేటప్పుడు ఆవిడ దాన్ని అడ్డుకోవడము. ఈ ప్రయత్నంలో ఆ మదర్ అక్కడి నుంచి పడిపోయి బైక్ మీద నుంచి కింద పడిపోయి తలకి ఇంజ్యూరీ అవ్వడం. 4 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. 5వ రోజు చనిపోవడం జరిగింది. దీనిలో మనం రాబరీ కేసెస్, మర్డర్ ఫర్ గెయిన్ కేసెస్ కూడా ఇంపోజ్ చేశాము. ఇవన్నీ కూడా గ్రేవ్ కేసెస్. బట్ ఆ రోజు మనకున్న సమాచారం తక్కువ. వీళ్ళు ఫ్రీక్వెంట్గా మన దగ్గర తిరిగేవాడు కాదు. వాళ్ళు వాడిన KTM బైక్కి ఎటువంటి నెంబర్ ప్లేట్ లేదు. సో ఉన్న మినిమం క్లూస్తో మేము 6 బృందాలుగా ఫామ్ చేసేసి టీమ్స్ని పంపించడం జరిగింది. వీళ్ళు పక్క రాష్ట్రాలు కర్ణాటక మరియు తమిళనాడులో కూడా వీళ్ళకి సంబంధించిన ఈ మోడస్ ఆపరెండి ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తిరుగుతూ ఉంటే మనకు వచ్చిన క్లూస్ ఆధారంగా నిన్న మనం ఒక 4గురిని మనం పట్టుకున్నాము. వీళ్ళంతా కూడా డిఫరెంట్ అఫెన్సెస్ చేస్తుంటారు. హౌస్ బ్రేకింగ్ అయితే ఏమి, ఎక్కడైనా సరే మగ ఆడ ఎవరైనా లవర్స్ కనిపించిన వాళ్ళ దగ్గర చేయడము, నెక్స్ట్ చైన్ స్నాచింగ్స్ చేయడము, బైక్లు కార్లు లిఫ్ట్ చేయడం, అన్ని రకాలుగా చేస్తుంటారు. వీళ్ళు మేజర్గా చేసేది కారు లేదా బైక్స్. ఇవి దొంగతనం చేసిన తర్వాత వాటిని వాడి వాళ్ళు పక్క రాష్ట్రాల్లోకి లేదా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి ర్యాండమ్గా మేజర్ హైవేస్ మీద వెళ్తూ ఉండి ఎవరైనా ఒక మహిళ కనిపిస్తే బస్సు కోసం ఎదురు చూడడం కానీ వేరే దాని గురించి ఏదైనా సరే రోడ్డు పక్కన ఎక్కడైనా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చాలా స్మార్ట్గా వెంటనే వాళ్ళ మెడలో ఉండే గొలుసు లాగేసేసి అక్కడి నుంచి ఇమీడియట్గా తప్పించుకొని వెళ్ళడం జరుగుతుంది. KTM బైక్ కానీ వీళ్ళు వాడిన మారుతి కార్ కానీ చాలా వేగంగా, మేము చూసిన దాని ప్రకారం సుమారుగా వాళ్ళు నార్మల్ రోడ్స్లో కూడా 100-120 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళడం జరుగుతుంది. సో 3 రాష్ట్రాలలో కూడా వాళ్ళ మీద సుమారుగా ఒక 30 కేసులు పైన ఇప్పటిదాకా ఉండడం జరిగింది. మన దగ్గర జరిగిన 3 ఇన్సిడెంట్స్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాము. గత 25 రోజులుగా వీళ్ళ గురించి మనము కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టేసి మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ కోసం వేరే రాష్ట్రాలు వెతుకుతున్నా కూడా మనమే పట్టుకున్నాము. ఇందులో మరొక అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యాడు. అతను ప్రజెంట్ దొడ్బల్లాపూర్ పోలీసులో మనం ఇచ్చిన టిప్ ఆఫ్ మీద వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ కేసు మనం సాల్వ్ చేసిన తర్వాత ఏదైతే సరే 2 అఫెన్సెస్లో తను చైన్ స్నాచ్ చేశాడో ఆ 2 కూడా సుమారుగా 53 గ్రాముల బంగారం వర్త్ 2.5 lakhs, దీంతో పాటు ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు వీళ్ళందరి మీద సుమారుగా కర్ణాటక, తమిళనాడు మరియు మన రాష్ట్రంలో మొదటిసారి మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు పాత కేసులు ఏమీ లేవు. సో వీళ్ళ మీద 30 పైగా కేసులు ఉన్నాయి. అండ్ వివరాలు, ఇతను మెయిన్ అక్యూజ్డ్ A1 ఎవరైతే ఉంటారో శివకుమార్, ఇతను యువకులను అట్రాక్ట్ చేసి డబ్బు మరియు గాంజా ఆశ చూపించేసి వీళ్ళందరినీ రిక్రూట్ చేసి అతను వెనకాల కారులో వస్తుంటాడు, ముందర బైక్లో మాత్రం వాళ్ళకి పంపిస్తూ ఉండి తన వెనకాల నుంచి మానిటర్ చేస్తూ వాళ్ళని అఫెన్స్ చేసేలాగా చేస్తుంటాడు. ఇందులోకి వెళ్తే
మనము పట్టుకున్న మరొక అక్యూజ్డ్ సయ్యద్ రెహాన్, ఇతను 19 సంవత్సరాలు. ఇతను రీసెంట్గా వీళ్ళతో కలిపి ఇప్పటి వరకు 10కి పైగా కేసులు ఉన్నాయి. బి కుమార్, ఇతని మీద 6కి పైగా కేసులు ఉన్నాయి. ముళ్ళహల్లి చంద్రశేఖర్, ఎవరైతే A1 ఉన్నాడో అతని బ్రదరు, ఇతనికి కారు కానీ బైక్ కానీ ఇవన్నీ సప్లై చేయడం, సెకండ్ హ్యాండ్ బైక్స్ ఏమైనా ఉంటే తీసుకొని ఇతనికి అందజేయడం, లేదా ఇతను ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడం, ఇలాంటి ద్వారా చేస్తుంటారు. ఇతని మీద ఇప్పటికీ 4 కేసులు ఉన్నాయి. సో ఇవి వివరాలు. రూట్ కానీ వెనకాల ఎటు నుంచి వచ్చారు, ఎటువైపు వెళ్ళారు, ఆ క్లూస్తోనే మనం దీన్ని ఛేదించలేదు. కాకపోతే ఒకటే, ఎవరైనా సరే ఇంపార్టెంట్ బిజినెస్ కానీ ఏమన్నా ఉన్నా కూడా, లేదా కమ్యూనిటీస్ పరంగా మీరు ఎక్కువ వీలైన కెమెరాలు పెడితే ఎక్కువ అఫెన్సెస్ జరిగే అవకాశం ఉండదు. ఒకవేళ జరిగినా కూడా మేము దాన్ని ఛేదించడానికి తొందరగా, ఇంత లేట్ కూడా అవ్వకుండా ఇంకా తొందరగా మనం సార్ట్అవుట్ చేస్తాము. వీ హ్యావ్ ఆల్ క్యాపబిలిటీ. సార్ చూడండి. చాకచక్యంగా నేరగాళ్లను పట్టుకొని జైలుకు పంపిన పోలీసులకు జిల్లా ఎస్పీ అవార్డులు ప్రకటించి అభినందించారు.